హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అవెంజర్స్ డూమ్స్డే నుంచి లీక్ అయిన ఫోర్త్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే దీంట్లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అండ్ నామోర్ అయితే కనిపించడం వల్ల. ఈ ఫోర్త్ ట్రైలర్ గురించి చెప్పబోయే ముందు మనం ఫస్ట్ రిలీజ్ అయిన 3 ట్రైలర్స్ గురించి అయితే చెప్తా. ఇందులో అయితే చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా ట్రైలర్ చూస్తుంటే స్టీవ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టు తన ఓల్డ్ కెప్టెన్ అమెరికా సూట్ని చూపిస్తూ ఒక బాబుని అయితే ఎత్తుకొని ఉన్నట్టు చూపించారు. అండ్ ఆ బాబు అయితే స్టీవ్ కొడుకు కాకుంటే చాలామంది అనుకుంటున్నారు తనైతే స్టీవ్ కొడుకు అని చెప్పేసి. బట్ ఒక చిన్న థియరీ ప్రకారం అయితే స్టీవ్ ఎత్తుకున్న ఈ బాబు టోనీ స్టార్క్ అవ్వచ్చు అనే ఒక రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఇంటర్నెట్లో. బికాస్ టోనీ స్టార్క్ వాళ్ళ డాడ్ హావర్డ్ స్టార్క్ అయితే స్టీవ్కి చాలా క్లోజ్. సో మీట్ అయినప్పుడు టోనీ స్టార్క్ని అయితే ఎత్తుకొని ఉండొచ్చు అని ఒక చిన్న రూమర్ అయితే ఉంది. అండ్ సెకండ్ ట్రైలర్లో మనం చూసుకుంటే థోర్ని అయితే చూపిస్తారు. థోర్ని చూస్తుంటే యుద్ధం రాబోతుంది, రెడీ అవ్వాలన్నట్టు అనిపిస్తుంది. అండ్ థోర్కి అయితే ఫ్యూచర్ చూసే ఎబిలిటీ అయితే ఉంది. అండ్ అందులో అయితే తన డాటర్ అయిన లవ్ని అండ్ మల్టీవర్స్ అయితే కొలాప్స్ అవ్వడం అయితే థోర్ చూసి ఉండొచ్చు. అందుకే లవ్తో అయితే ఎమోషనల్గా మాట్లాడి యుద్ధానికి అయితే రెడీ అయి వెళ్తున్నట్టు తన పూర్వీకుల ఆశీర్వాదం అయితే కోరుతున్నట్టు ట్రైలర్లో అయితే ఉంది. అండ్ ఒక రూమర్ ప్రకారం అయితే థోర్ మిగతా సూపర్ హీరోస్ని కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి డాక్టర్ డూమ్తో అయితే ఫైట్ చేస్తున్నాడని చెప్పేసి అయితే ఉంది. రిలీజ్ అయిన థర్డ్ ట్రైలర్ చూస్తుంటే మనకు ఎక్స్మెన్ టీమ్ని అయితే చూపిస్తారు. చూస్తుంటే అక్కడ ఆల్రెడీ వార్ అయితే స్టార్ట్ అయినట్టు ఉంది. ప్రొఫెసర్కి అయితే ఫ్యూచర్ చూసే విజన్ ఉంది. అండ్ ఈ పవర్ వల్ల అయితే ఈ వార్లో ఆల్రెడీ ఓడిపోతామని అతనికి అయితే తెలిసి ఉండొచ్చు. బట్ ఎక్స్మెన్ టీమ్ అయితే ఫైట్ చేస్తుంది డాక్టర్ డూమ్కి ఉన్న రోబోట్స్ ఆర్మీతోనా లేకపోతే సెంటినల్ రోబోట్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. చివరిలో అయితే ఎక్స్మెన్ టీమ్ లీడర్ అయిన సైకలాప్స్ తన ఫుల్ పవర్ని అయితే యూజ్ చేస్తున్నాడంటే ఎదురుగా ఉన్నదైతే చాలా పెద్ద విలన్ అయితే అయి ఉండొచ్చు. అండ్ ఒక థియరీ ప్రకారం అయితే డాక్టర్ డూమ్ మల్టీవర్స్కి డేంజర్ అనిపించిన వాళ్ళని అయితే చంపుతాడని చెప్పేసి అందులో అయితే సైకలాప్స్, ప్రొఫెసర్, జీన్ గ్రే అయితే ఉంటారని చెప్పేసి చాలా వైరల్ అయితే అవుతుంది ఇంటర్నెట్లో. ఇక ఫోర్త్ ట్రైలర్ చూసుకుంటే ఇదైతే అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇంటర్నెట్లో అయితే లీక్ అయితే అయింది. రీసెంట్గా ప్యారిస్ థియేటర్లో అయితే ట్రైలర్ అనౌన్స్మెంట్ అనేది అయింది. అక్కడ నుంచి ఈ ట్రైలర్ లీక్ అయ్యి ఇంటర్నెట్లో అయితే తెగ వైరల్ అవుతుంది. అండ్ ఈ ట్రైలర్లో ఏముందో ఇప్పుడైతే చూద్దాం. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో అయితే మనకు షూరీని అయితే చూపిస్తారు. షూరి అంటుంది తన వాళ్ళని అయితే మొత్తం కోల్పోయాను అని చెప్పేసి. సో తనైతే వకండా ఆర్మీతో అయితే యుద్ధానికి అయితే రెడీ అయితే అవుతుంది. ఎంబాకో అయితే హెల్ప్గా వచ్చి ఉండొచ్చు. అండ్ అక్కడికైతే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అయితే సర్ప్రైజ్లీ ఎంట్రీ ఇచ్చారు. అండ్ అందులో అయితే థింగ్ అయితే ఎంబాకుతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ చివరిలో మనకైతే నామోర్ని చూపిస్తారు. నామోర్తో పాటు తన సైన్యాన్ని చూపిస్తూ ట్రైలర్ అయితే ఎండ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఒకటి అనిపిస్తుంది. అండ్ థండర్ బోల్ట్స్ మూవీలో అయితే ఎండింగ్లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఎర్త్ 616కి వచ్చినట్టు చూపించారు. అండ్ వాళ్ళైతే డైరెక్ట్గా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న వకండాకి అయితే వెళ్ళుండొచ్చు. ఆ షిప్ ఎంటర్ అవడంతోనే నామోర్ కూడా తన సైన్యంతో వాళ్ళ మీదకి అటాక్ అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నామోర్కి తెలుసు వకండా సైడ్ వచ్చారంటే ఖచ్చితంగా అది వైబ్రేనియం కోసమే అని. సో నామోర్కి కూడా అదే థ్రెట్గా అనిపించి ఫీల్ అయ్యి వాళ్ళతో యుద్ధం చేయడానికి అయితే వచ్చి ఉండొచ్చు. అప్పుడైతే వీళ్ళు మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ నా డౌట్ ఏంటి అంటే డాక్టర్ డూమ్ ఎర్త్ 616కి రావడానికి రీజన్ ఏంటి? సో మిగతా సూపర్ హీరోస్ని ట్రైలర్లో ఎందుకు చూపించలేదు? మేబీ ఏమైనా ఫిఫ్త్ ట్రైలర్లో మిగతా హీరోస్ని అయితే చూపించే ఛాన్స్ అయితే ఉందా? సో మనం అయితే ఫిఫ్త్ ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ కొన్ని అయితే అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా డాక్టర్ డూమ్ గురించి ఎలాంటి ట్రైలర్ కూడా అనౌన్స్ అయితే జరగలేదు. సో మిగతా ట్రైలర్స్ వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. ఆ వచ్చిన తర్వాత మిగతా ట్రైలర్స్ కూడా బ్రేక్ డౌన్ చేస్తూ ఒక వీడియో అయితే ఫుల్గా చేస్తాను. సో ఈ వీడియో అయితే నీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.